హాయ్ అండి. ఇక్కడ కనపడుతున్న ఈ ఐటెం పేరు క్యాబేజ్ అండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు నేను చేస్తున్న స్నాక్ వచ్చేసి వెజ్ మంచూరియా. పిల్లలకి చాలా ఇష్టము. సో బయట కొనడం ఎందుకని నేను ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను. సూపర్ టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇట్లా అన్నీ చాపర్లో వేసి సన్నగా తరగడం అంటే తరిగితే మనకు బై హ్యాండ్ చేస్తే అంత బాగా రాదు కాబట్టి పీసెస్ దాని వల్ల డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి అంత బాగా రాదు. సో అందుకే నేను ఇట్లా చాపర్లో వేసి సన్నగా చాప్ చేసేసుకున్నాను. సో మనం ఇక్కడ ఇందులో చూపిస్తున్నట్లు ఇట్లా వేసేసి చాప్ చేసినాం అనుకో చిన్న పీసెస్గా సన్నగా వస్తాయన్నమాట. చూడండి ఇట్లా వస్తుందన్నమాట. సూపర్గా వచ్చింది చూడండి. అసలు ఇందులో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుంటాము. గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, కొంచెం మిరియాల పొడి ఇవి వేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దాంతోపాటు కార్న్ఫ్లోర్, మైదా కూడా వేసుకోవాలండి. అవన్నీ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడే మనం టేస్ట్ కూడా చూసుకోవచ్చు అండి. కారము, ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వాటర్ అయితే వేయకండి, ఎక్కువ వేయకండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ క్యాబేజ్లోనే వాటర్ ఉంటుంది. జస్ట్ మనం గట్టిగా పిండుతున్నప్పుడే పిసికి కలిపేటప్పుడు మనకు ఉంటగా వచ్చేస్తుంది. అవసరం అనిపిస్తే ఒక టీ స్పూన్ అంతా చిలకరించుకోవచ్చు. అది కూడా అవసరం లేదనుకుంటే అట్లనే ఉంటలుగా వేసేయచ్చు. సో ఇట్లా చేసుకోవాలన్నమాట. వాటర్ అయితే ఎక్కువ వేయదని లూజ్ అయిపోతుంది. మనం పెన్నంలో వేసినామంటే విడిగిపోతుంది. సో అదంతా చేయకండి. అదొక టిప్ అన్నమాట. అది చూసి చేసుకోండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే ఈజీనే. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, వాటర్ అంతా వేయకూడదు అనమాట. సో ఇట్లా అన్ని బాల్స్ లాగా చేసేసుకోవాలి. అట్లా కలిపేసి ఉంటలాగా ఇట్లా చిన్న బాల్స్ లాగా కలుపుకొని ఇంకా ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఇట్లా ముద్దలు అన్నీ చేసేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసి దాన్ని చిన్న ఉంటలుగా పక్కన చేసి పెట్టుకున్నాం కదా, ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకొని వేసిన వెంటనే 1 or 2 seconds కలబెట్టకండి, విడిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 1 or 2 seconds వదిలేసి తర్వాత ఇట్లా మెల్లగా టర్న్ చేసుకోవాలన్నమాట. అంతే. లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. అప్పుడు తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి, మాడిపోకుండా జాగ్రత్తగా లోపలంతా కుక్ అయ్యి నీట్గా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎక్కడ విడిగిపోలేదు, ఆయిల్లోకి ఏది మిక్స్ అవ్వకుండా బాల్స్ లాగానే ఉన్నాయి. ఈ స్టేజ్ వచ్చే వరకు మనం ఇట్లా చేసేసుకొని మళ్ళీ పక్కకి తీసి ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇట్లా కొన్ని మనకి ఎంత క్వాంటిటీ ఉంటుందో దాన్ని బట్టి కొన్ని బాల్స్ ఇలా వేసేసుకొని ఇట్లా చేసుకోవాలి. చూడండి సూపర్గా వచ్చినాయి వెజ్ మంచూరియా బాల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ బాగుంది, కుక్ అయిన విధానము బాగుంది, నేను చేసిన ప్రాసెస్ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశానని చెప్తున్నాను కదా, సూపర్ సక్సెస్ అయిందనమాట. ఎక్కడ ఫ్లాప్ అవ్వకుండా నీట్గా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ సాసెస్ అన్నీ కావాలన్నమాట. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో కచప్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దాంతోపాటు మనము క్యాప్సికమ్ సన్నగా తరుక్కోవాలి. సన్నగా అంటే మరీ సన్నగా కాదండి, ఒక ట్రయాంగిల్ షేపు, స్క్వేర్ షేప్ ఇట్లా షేప్లో ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకొని తరిగేసాను. దాంతోపాటు వెల్లుల్లిని కూడా తరిగేసుకొని పచ్చిమిరపకాయ తరిగాను, ఆనియన్స్ కూడా ఇట్లా ముక్కలుగా చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ తరిగి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆల్రెడీ మనం ఏవైతే డీప్ ఫ్రై చేస్తామో ఆయిల్ని వంపేసి దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ ఉంటే చాలన్నమాట. సో అందులోనే ఈ ఆనియన్స్ కానీ ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి పీసెస్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ ప్యాన్ పెట్టేసి దాంట్లోనే కొంచెం ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట, వెల్లుల్లి ఫ్లేవరు. దాంతోపాటు క్యాప్సికము, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసి ఎక్కువ డ్రై రోస్ట్ చేయకుండా జస్ట్ ఊరికి మెత్తబడితే చాలండి పీస్. చాలా బాగుంటుంది. అది తింటూ ఉంటే ఆ సాస్లో మెల్ట్ అయి ఉంటుంది కదా, అది తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇదంతా ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ వేస్తాము. ఆనియను తర్వాత క్యాప్సికము బాగా టాస్ చేసేసుకోండి. డ్రై రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ మెత్తబడితే చాలు ముక్క, అంతే. దాంతోపాటు కొన్ని సాసెస్ కూడా వేసేస్తాం. ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ ఎక్కువ వేయకండి, పులుపు వచ్చేస్తుంది, టేస్ట్ బాగుండదు. సో అది చూసి తీసుకోండి. ఇట్లా మెత్తబడేటట్టు కలుపుకోవాలి అంతే. దాంట్లో ఏమీ ఎక్కువ గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ పోతుంది, బాగుండదు అనమాట. అవి మెల్ట్ అయ్యే లోపల మనం ఇట్లా చేసేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ కలిపేసి ఇట్లా లూజ్గా చేసుకోవాలన్నమాట. అంటే డైరెక్ట్గా అట్లే పీసెస్ వేస్తే డ్రై రోస్ట్ అయిపోతుంది, అదంత టేస్టీగా ఉండదు. ఈ స్టాచ్ వాటర్ వేసామనుకోండి కొంచెం జ్యూసీగా లిక్విడ్గా భలే ఉంటుందన్నమాట టేస్ట్. ఆ వాటర్ అక్కడ పక్కన పెట్టుకొని ఇది కొంచెం మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం సాసెస్ అన్ని ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో కచప్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలిపేసుకోవాలి.
చాలా 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 టేస్టీగా ఉంది. పిల్లలు బాగా ఇష్టపడి తింటున్నారు. సో బయట ఎంతసేపు స్నాక్స్ కొనడం ఇష్టం లేక ఈ మధ్యకాలంలో ఎక్కువ నేను ఇంట్లోనే చేస్తున్నాను. పిల్లలకి ఏది అడిగినా కానీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగేస్తున్నాను ఏం కావాలి ఈవినింగ్ వచ్చే లోపల అని. సో దాని ప్రకారమే చేస్తున్నాను. వాళ్ళు ఏది అడిగితే అది చేస్తున్నాను. సో వాళ్ళు ఇవాళ వెజ్ మంచూరియా అడిగితే సో అది చేసి ఇచ్చాను. చెప్పాను కదా ఫస్ట్ టైం చేసిన ది బెస్ట్ అనమాట. రిజల్ట్ అయితే సూపర్గా వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని. ఆయిల్లో వేసేటప్పుడు అన్నీ విరిగిపోతాయేమో అనుకున్నా, కానీ ఆ బాల్స్ అయితే భలే వచ్చినాయి. చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు ఆ వాటర్ అయితే కార్న్ఫ్లోర్ వాటర్ పోసేస్తే అది స్టిక్కీగా వచ్చేస్తుంది. వేసిన వెంటనే అట్లా ఒక సెకండ్ 2 సెకండ్స్ కలిపితే చాలు, అట్లా అయిపోతుంది. చూడండి థిక్గా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ వేసేసుకొని బాగా కలిపెట్టుకోవచ్చు. దీంట్లో కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ మనకు అవైలబిలిటీలో ఉంటే వేసుకోవచ్చు, లేని పక్షంలో కూడా జస్ట్ కరివేపాకు ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి కరివేపాకు కొత్తిమీర వేసేసుకున్నా సరిపోతుంది. కరివేపాకు ఫ్లేవర్ కూడా అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇదన్నమాట ఫైనల్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇది ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. రెస్టారెంట్కి ఏమాత్రం తీసిపోకుండా వచ్చింది. అందరూ ఇష్టంగా తిన్నారు. మా పిల్లలు అయితే భలే నచ్చింది మా పిల్లలకి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.